మద్రాసు నుంచి ఆంధ్ర తెలంగాణలో కలిసిన రోజు నుంచి సుమారు 70 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఆనాడు కలవమని చెప్పిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము ఆంధ్రాను తీసుకొచ్చి తెలంగాణ కలిపినాక 69లో ఉద్రిక్తంగా ఉద్యమం నడిచింది తొలి దశ. మళ్ళీ 2001 నుంచి 2014 దాకా మలి దశ ఉద్యమం నడిపించారు. ఈ రెండు ఉద్యమాలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రెండు ఉద్యమకారుల సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఐక్యవేదిక లాంటి జిల్లాకు ఒకటి, ఆ జిల్లాకు ఒకటి చొప్పున రకరకాల ఒక 8 సంస్థలు ఏర్పడ్డాయి ఉద్యమకారుల కోసం. ఆ 8 సంస్థలు కలిసి ఒక 6 నెలల ముందు జేఎన్టీ యాక్షన్ కమిటీ, తెలంగాణ ఉద్యమకారుల జేఎన్టీ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, గత ఉద్యమాలతోని తెలంగాణ ఏర్పడ్డాక ఆనాడు ఏర్పాటైన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డాక దొంగలు, ఉద్యమం చేయని వారు లబ్ధి పొంది ఉద్యమకారులను పక్కన పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎలక్షన్ల ముందు ఉద్యమకారులను వాడుకోవాలనే ఉద్దేశంతో, వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యమకారులకు లబ్ధి చేయాలి, ఆ ఫలాలు అందాలి ఉద్యమం తెలంగాణ ఏర్పడడం. కానీ ఆ ఉద్యమకారుల కోసమని కాంగ్రెస్ మ్యానుఫ్యాక్చర్లో 2 గుంటల జాగా, ఇంటికి 10 లక్షల రూపాయలు పింఛను ఎంత ఇస్తారో అనేది డిసైడ్ కాలేదు, రకరకాలు చెప్పారు. ఈ 3 ఈ తెలంగాణ నిజమైన ఉద్యమకారులకు అందాలి, ఫలాలు అందాలి. మిగతా 10 సంవత్సరాలు ఎవరెవరో ఉద్యమాలు చేసిన వాళ్ళు అందరిని అనగదొక్కి, ఉద్యమాలు చేయని వాళ్ళు, ఆనాడు జెండగద్దలు ఊడగొట్టిన వాళ్ళు, లాఠీ చార్జ్ చేయించిన వాళ్ళు, రకరకాల వ్యక్తులందరూ ఉద్యమం చేయక 10 సంవత్సరాలు ఫలాలు అందినాయి. కానీ దానికి ఉద్యమకారులంతా నీరసించి బాధతో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్లో ఈ 3 పెట్టడం జరిగింది. అయితే ఈ 3 పెట్టిరు కానీ సంవత్సరం గడిచినా దాని ఆళ్ళే చూడలేదు. మరి ఇప్పుడు దానికోసం తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడున్నా, పార్టీలు ఏ పార్టీలున్నా పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేదు. 2000 ఎందుకంటే 69లో చేసిన వాళ్ళు ఇప్పుడు ఎంతమంది తెలియదు, కానీ 2001 నుంచి 2014 దాకా ఉద్యమాలు చేసిన అందరికీ సుమారుగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా 70,000 మందిని గుర్తించడం జరిగింది. ఆ పేర్లు మాత్రం ఇప్పటికి తెలియదు, ఒక ఫిగర్ తెలుసు. మరి ఈ జెయింట్ యాక్షన్ కమిటీ ఇంకొక 30,000 పేర్లను చేర్చాలి అనే ఉద్దేశం కొద్దీ రేపు మిలియన్ మార్చ్, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మిలియన్ మార్చ్ ఎట్లయితే ఉద్యమకారులందరూ చేసిర్రో, ఇప్పుడు ఉద్యమకారుల హక్కుల కోసం మిలియన్ మార్చ్ అమరవీరుల స్తూపం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది 10వ తారీఖు నాడు. మరి ప్రతి మండలంలో, గ్రామంలో, తాలూకాల, జిల్లాల ప్రతి గ్రామాలు, తెలంగాణ పల్లెపాలలో ఉన్న ఆనాడు ఉద్యమాలు చేసి సైలెంట్గా డెవలప్మెంట్ చేసుకుంటూ వాళ్ళందరూ వారి హక్కుల కోసం మరి లాస్ అయి ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ హక్కుల కోసం, ఈ మన డిమాండ్స్ కోసం మరి హైదరాబాద్ రావాల్సిన సమయం ఏర్పడ్డది. మరి హైదరాబాద్ ఎందుకు రావాలంటే మనము ఎవరో ఏమో తెలంగాణ వచ్చినాక లాభపడరు అని బాధపడకుండా కూర్చున్నాం. ఇవాళ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న అభయం ఇచ్చి ఆనాడు ఉద్యమకారుల సపోర్ట్తోని ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రు. మరి ఈనాడు వాళ్ళు చెప్పిన డిమాండ్స్, వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం, మ్యానుఫ్యాక్చర్లు పెట్టిన పద్ధతి ప్రకారము ఆ కోరికలను మనం కోరినాయి ఆ 3 తొందరగా నెరవేర్చాలని ప్రభుత్వం మీద ఫోర్స్ చేయడానికి మిలియన్ మార్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఎన్టీ యాక్షన్ కమిటీలో ఆనాటి ప్రొఫెసర్సు, ఆనాటి మేధావులు, ఆనాడు చేసిన కొంతమంది ఉద్యమాలు చేసి దివాలు తీసి అంటే లాస్ అయి బయట ఉన్న మంచి నాయకులందరూ దీన్ని ఒక కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం చేసి 10వ తారీఖు నాడు మిలియన్ మార్చ్ అనేది హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అందరూ ఎవరికి వీలైతే, ఎంతమంది వీలైతే అంతమంది వసతి ఏర్పాటు చేసుకొని, ఇది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ లేకుంటే ఏదో సంస్థ డబ్బులు పెడితే పోయేది కాదు. మన హక్కుల కోసం, మన లాభం కోసం, అది ఎవరేమన్నా మరి హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు, ప్రతి ఉద్యమకారునికి ఒక పిలిపిస్తున్నాం. దయచేసి అందరూ హైదరాబాద్ ట్యాంక్ బండ తెలంగాణ అమరవీరుల స్తూపం కాడ కలవాలని, అందరు రావాలని కోరుతూ
మరి మన హక్కులు మనం సాధించుకోవడానికి మనం కొట్లాడాల్సిన సమయం ఏర్పడ్డది. కొట్లాడంటే ఏదో మనం ధర్నాలు చేసి లేకుంటే ఏమో చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి జ్ఞాపకం చేయడానికి మనమంతా ఆడ దమై ఒక ర్యాలీ చేసి ప్రభుత్వానికి వినతి, సీఎం గారికి వినతి పత్రిక ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఆనాడు మంచి మంచి ఉద్యమకారులు అన్ని పార్టీలలో ఉన్నారు, వాళ్ళందరూ అడిగి రావడం జరుగుతుంది. మనం కూడా అందరం వారికి పోవాలని ఎట్లా వీలైతే అట్లా వెహికల్స్ ఉన్న వెహికల్స్ లేకుంటే బస్సులలో ఆనాడు 10వ తారీఖు 10-11 గంటల వరకు అక్కడ ఉండాలని నేను అందరికీ ఉద్యమకారులకు మనవి చేస్తున్నాను.